తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత రాష్ట్ర సమితి పూర్తిగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తాజా పరిణామాలు స్పష్టతనిస్తున్నాయి. అయితే బీజేపీతో పొత్తులు పెట్టుకుంటారా, లేకపోతే విలీనం అవుతారా? పూర్తి విలీనమా, లేకపోతే రాజ్యసభ పక్ష విలీనానికి పరిమితం అవుతారా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీ బీఆర్ఎస్ విలీనంపై గంటకో వార్త చక్కర్లు కొడుతోంది. దీనికి కారణం బీఆర్ఎస్ వైపు నుంచి స్పందన లేకపోవడం. ఢిల్లీ వెళ్లిన కేటీఆర్, హరీష్ల్లో ఎవరైనా సరే తాము బీజేపీతో ఎలాంటి చర్చలు, ఒప్పందాలకు రాలేదని, విలీనం అన్నమాటే లేదని చెప్పాల్సి ఉంది. కానీ వారు సైలెంట్గా ఉంటున్నారు. మౌనం అర్ధాంగీకారమేనా? బీఆర్ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అయ్యేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లుగా ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 4 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరబోతున్నారని ఢిల్లీ రాజకీయ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. ఇలాంటి ప్రచారం జరుగుతున్న సమయంలో 3 రాజ్యసభ సభ్యులు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్తో సమావేశమయ్యారు. కేటీఆర్, హరీష్ రావు వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. వారు ఎవరితో చర్చలు జరిపారో స్పష్టత లేదు, కానీ అత్యున్నత స్థాయి రాజకీయ వర్గాలు మాత్రం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు 4 బీజేపీలో చేరడానికి ఒప్పందం జరిగిపోయిందని చెబుతున్నాయి. కేటీఆర్, హరీష్ రావు దాదాపు వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేశారు. వారు ఏం చేశారో తెలియదు, కానీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత బీజేపీ, బీఆర్ఎస్ మధ్య డీల్ ఫిక్స్ అయిందన్న ప్రచారం మాత్రం ఊపందుకుంది. ముందుగా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు 4 బీజేపీలో విలీనం అయిపోతారని, తర్వాత పార్టీ విలీనం గురించి ఆలోచిస్తారని చెప్పుకోవడం ప్రారంభించారు. 4 బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరితే వారిని నేరుగా కేసీఆర్ పంపారని అనుకుంటారు. ఎందుకంటే దానికి తగ్గట్లే పరిణామాలు జరుగుతున్నాయి. కవితకు బెయిల్ కోసం పార్టీని పనంగా పెడుతున్నారన్న విమర్శలు వస్తాయి. వారి పాటికి వారు బీజేపీ ఆకర్షకు లోనైపోయి వెళ్ళినట్లుగా రాజకీయం చూపించి ఉంటే ఎఫెక్ట్ వేరుగా ఉండేది. కానీ ఇప్పుడు స్వయంగా హైకమాండే చర్చలు జరిపి బీజేపీలోకి పంపుతోందని జనం అనుకుంటే మొదటకే మోసం వస్తుంది. 2019లో ఏపీలో టీడీపీ ఓడిపోయినప్పుడు ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ముద్రపడిన సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు కూడా బీజేపీలో చేరారు. ఒక్క కనకమేడల రవీంద్ర మాత్రమే ఉండిపోయారు. మిగిలిన టీడీపీ రాజ్యసభ పక్షాన్ని విలీనం చేశారు. ఆ విలీనం జరిగినప్పుడు చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లారు. అయితే అంతా చంద్రబాబు కనసన్నల్లోనే జరిగిందని అనుకుంటూ ఉంటారు. వారిపై అనర్హత వేటు వేయాలని ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు. అంతేకాదు ఆ ఎంపీలపైన ఎప్పుడూ తీవ్ర విమర్శలు చేయలేదు. పైగా ఆ ఎంపీలు చంద్రబాబు, టీడీపీ పట్ల సానుకూలంగానే ఉండేవారు. కానీ తర్వాత వారి పదవీకాలం అయిపోయినా వాళ్ళు టీడీపీలోకి రాలేదు. బీజేపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. కానీ బీజేపీకి, టీడీపీకి మధ్య సత్సంబంధాలు ఏర్పడ్డాయి. పొత్తుల్లో భాగంగా ఆ ఎంపీలకు కొన్ని చోట్ల సీట్లు లభించాయి. ఇప్పుడు అదే తరహాలో బీఆర్ఎస్ కూడా రాజ్యసభ సభ్యుల్ని విలీనం చేసేస్తోందని అంటున్నారు. రాజ్యసభ పక్ష విలీనంపై జోరుగా చర్చలు జరుగుతున్నా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు మాత్రం స్పందించడం లేదు. కేసీఆర్ అసలు ఎవరికీ అందుబాటులో ఉండడం లేదు. పార్టీ క్యాడర్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. కేటీఆర్, హరీష్ రావు మాత్రం అందుబాటులో ఉంటున్నా తాజా రాజకీయాలపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయడం లేదు. మామూలుగా అయితే ఇలాంటి ప్రకటనలు వస్తే కేటీఆర్ తీవ్రంగా స్పందిస్తారు. న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తారు. కానీ కేటీఆర్, హరీష్ల మౌనం తెర వెనుక ఏదో జరుగుతోందన్న అభిప్రాయం కలిగించడానికి కారణం అవుతోంది. ప్రస్తుతానికి రాజ్యసభ పక్షం విలీనం అవుతోందని, తర్వాత రాజకీయాలను బట్టి కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారని బీఆర్ఎస్ వర్గాల్లో ఓ నమ్మకం కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు పార్టీ విలీనం అంటే అది బీజేపీకి కూడా ఇబ్బందేనని వారు అంగీకరించకపోవచ్చని అంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఈ విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. రాజకీయాల్లో ఏదైనా వ్యూహమే. అపర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్కు తన పార్టీని ఎలా కాపాడుకోవాలో తెలుసని బీఆర్ఎస్ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి. ఒక అడుగు వెనక్కి వేసినా మళ్లీ రెట్టింపు వేగంతో ముందుకు వస్తారని అనుకుంటున్నారు. మరి కేసీఆర్ ఏం ఆలోచిస్తున్నారో? Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.